హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ డ్రోన్ నేను కొత్తది తీసుకున్నా. ఇది అన్బాక్సింగ్ వీడియో. ఈ డ్రోన్ నేను ఎంతకు తీసుకున్నా ఏంటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ డ్రోన్ మీరు ఎవరైనా తీసుకొని ఉంటే ఈ వీడియో చూస్తే నాకు ఎంతకు తీసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ ఫ్రంట్ బాక్స్ పైన DJI లోగో ఉంది. ఆర్సీ విత్ డ్రోను, కిందన ప్లే మోర్ కాంబో అని రాసి ఉంది. నెక్స్ట్ ఇటువైపు ఈ బాక్స్లో ఏమేమి ఉన్నదనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. లాస్ట్లో యాప్ స్టోర్, ఆండ్రాయిడ్ అని రాసి ఉంది. నెక్స్ట్ ఇటువైపు సీరియల్ నెంబర్లు కొన్ని ఉన్నాయి. అంటే మన ఫోన్కి IMEI నెంబర్లలో ఈ డ్రోన్కి అలాగనమాట. మనం ఇప్పుడు లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాము. అలాగే నేను అక్కడ ఈ బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది చైనా ప్రోడక్ట్ కాబట్టి మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఇక్కడ QR కోడ్ ఇచ్చాడు, ఎందుకంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఆ తర్వాత నెక్స్ట్ చిన్న బాక్స్ ఒకటి పైన కనిపిస్తుంది. దాన్ని తీసి చూద్దాం ఏమేమి ఉన్నాయో. కానీ ఈ బాక్స్ పక్కన పెడదాం. ముందు డ్రోన్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. DJI Neo 2 డ్రోన్. ఇది చూడడానికి అయితే బాగానే ఉంది. ఇది బాక్స్లో ఇంకేం లేదు. బాక్స్ పక్కన పెట్టేద్దాం. దీనికి పేపర్ ఇచ్చాడు, నీట్గా ప్యాక్ చేశాడు. పేపర్ బయటకు తీసి చూద్దాం. డ్రోన్ అయితే చూడడానికి చాలా అందంగానే ఉంది. కుక్కలర్స్ అయితే ఇరిగిపోకుండా చుట్టూ బాగా ప్రొటెక్షన్ ఇచ్చాడు. 1కి 2కి తేడా ఏంటంటే ఇక్కడ యాంటీనా ఇచ్చాడు, ఎందుకంటే రేంజ్ పెంచడం కోసం. అలాగే ఫ్రంట్ సెన్సార్స్ ఒకటి ఇచ్చి LED డిస్ప్లేలు 2 ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాక్ 3 సెన్సార్స్ ఉన్నాయి. 1కి ఇలా సెన్సార్స్ ఏమి ఉండవు. డ్రోన్ పైన ఆన్ అండ్ ఆఫ్ చేసుకుని బటన్ ఒకటి ఇచ్చాడు. అంతే, డ్రోన్ పక్కన పెట్టేద్దాం. ఈ డ్రోన్ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఆ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసే ముందు ఇక్కడ ఇలా ఎందుకు ఇచ్చాడంటే ఆ యాంటీనా ఉంది కదా, దాన్ని కవర్ చేయడం కోసం అక్కడ అలా ఇచ్చాడు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఏమి ఉన్నాయో అందులో చూద్దాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఐఫోన్ కేబుల్ ఒకటి కనిపిస్తుంది. ఇది ఓల్డ్ ఐఫోన్కి, ఇప్పుడు ఐఫోన్కి ఇది అవసరం లేదు. నెక్స్ట్ మనకి RC కనిపిస్తుంది, దాన్ని తీద్దాం. దీన్ని కూడా కవరు బాగా ప్యాక్ చేశారు. RC కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ పైన 3 బటన్స్ ఇచ్చాడు. ఈ 3 బటన్స్ ఆన్ చేసుకున్నది ఒకటి, రిటర్న్ టు హోమ్ ఒకటి, మోడ్స్ మార్చుకోవడానికి. నెక్స్ట్ కింద వైపు జాయ్స్టిక్ 2 ఇచ్చాడు. సెంటర్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి, ఫ్రంట్ గింబల్ అప్ అండ్ డౌను, అటువైపు రికార్డింగ్ ఆన్ అండ్ ఆఫ్. మనకి RCకి ఫోన్ కనెక్ట్ చేయాలంటే ఈ స్టాండ్ బయట తీయాలి. స్టాండ్ తీసిన తర్వాత ఇక్కడ ఒక కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ తీసి ఫోన్ దీంట్లో పెట్టేసి దాన్ని కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ RCని పక్కన పెడదాం. పక్కన పెట్టేసి మిగతా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ ఛార్జర్ ఒకటి ఉన్నది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఆ తర్వాత ఛార్జింగ్ హబ్ కనిపిస్తుంది, దీన్ని బయట తీసి చూద్దాం. దీన్ని కూడా కవర్తో నీట్గానే ప్యాక్ చేసి ఉంది. దీంట్లో 2 బ్యాటరీస్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ డ్రోన్లో ఒక బ్యాటరీ ఉంది కనుక 3 బ్యాటరీస్ ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా హబ్తో ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే ఇది కాంబో ప్యాక్ కాబట్టి. ఇంకా ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ బాక్స్లో అయితే కుక్కలర్స్ 2 ఉన్నాయి. కుక్కలర్స్ పక్కన పెడదాం. ఇంకా ఏమున్నాయో చూద్దాం. బాక్స్లో అయితే ఇంకేమీ లేవు, పేపర్లు ఉన్నాయి. ఈ పేపర్లు దేనికి సంబంధించినో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. డ్రోన్కి సంబంధించిన గైడ్లైన్స్ పేపర్లు అనుకుంటా. ఇందులో స్క్రూ డ్రైవర్ ఒకటి ఉంది. ఇది ఎందుకంటే ఈ కుక్కలర్స్ బిగించుకోవడానికి. వీటిని మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి పక్కనే. నెక్స్ట్ పేపర్లు ఓపెన్ చేసి చూద్దాం. ఇది DJI స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు, స్టిక్కర్ పక్కన పడేద్దాం. నెక్స్ట్ మిగతావన్నీ పేపర్లని, ఈ గైడ్లైన్స్ పేపర్లు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇదేదో పెద్ద బుక్ లాగా ఉంది, ఏంటో చూద్దాం. ఈ పేపర్లో అయితే మాత్రం డ్రోన్ ఎలా ఎగరేయాలి, ఏంటి ఆన్ చేయడం ఎలా అంతా మొత్తం ఇందులో గైడ్లైన్స్ అంతా ఉంది. దీన్ని చూసుకొని ఈ డ్రోన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఓకే, చూసారు కదా, ఇంతే ఉన్నాయి కాంబో ప్యాక్లో. అలాగే ఇప్పుడు నేను ఈ డ్రోన్ని RCకి కనెక్ట్ చేసి చూపిస్తాను. దానికి ముందు మీకు దీని కాస్ట్ చెప్తాను అన్నాను కదా. దీని కాస్ట్ అయితే నేను వైజాగ్లో తీసుకున్నా. నాకైతే 59K పడింది.
నేనైతే మాత్రం ఇన్స్టాలో 4-5కి కాల్ చేశాను, దీని కాస్ట్ ఎంత పడుతుంది ఏంటని. అలాగే నాకు 53 నుంచి 60 వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. కానీ ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువే. కాకపోతే నాకు అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నాకు సపోర్ట్గా ఈ 1 ఇయర్ వరకు ఉంటాను అని చెప్పారన్నమాట. అందుకోసమే కొద్దిగా రేట్ ఎక్కువైనా ఇక్కడ తీసుకున్నాను. అలాగే డ్రోన్కి ఏం గీతలు లేకుండా ఆ ధనంతలో అదే ఆగిపోతే 1 ఇయర్ వరకు కొత్త డ్రోన్ కూడా ఇస్తానన్నారు. కానీ దేనికైనా గుద్ది ఏదైనా ఇరిగిపోతే మాత్రం ఆ మెటీరియల్కి చార్జ్ చేస్తాం, మీకు ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తానన్నారు. అందుకే కొద్దిగా రేట్ ఎక్కువ అనిపించినా అక్కడే తీసుకున్నా. డ్రోను అండ్ ఆర్సీ కనెక్ట్ చేస్తే చాలు, యాప్ కనెక్ట్ అయ్యి మనకి కెమెరా ఆన్ అయ్యి చూపిస్తుంది. ఆ తర్వాత మనం డ్రోన్ అండ్ ఆర్సీ మనం రెండు ఒకేలాగా ఆన్ చేయాలి. ఒకసారి ప్రెస్ చేసి ఆ తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంటాయి. రెండు ఒకేలాగా ఆన్ అవుతాయి, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. ఆన్ అయ్యేవి. ఇప్పుడు కనెక్టింగ్లో ఉంది, చూసారా దానంతలో అదే కెమెరా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం రూమ్లో ఉన్నాం కాబట్టి ఆ రెడ్ సిగ్నల్ చూపిస్తుంది పైన. ఆ రెడ్ సిగ్నల్ చూపిస్తే మాత్రం మనం డ్రోన్ ఎగరేయడానికి అవ్వదు. ఎందుకంటే చుట్టూ సెన్సార్లు ఉంటాయి, దానికి గుద్దుకుంటుందని తెలుసుకుని రెడ్ చూపిస్తుంటుంది. కానీ మనం ఆ సెన్సార్లు ఆఫ్ చేసుకుని అయితే ఎగరేసుకోవచ్చు. మనం సెన్సార్లు ఆఫ్ చేసేవంత మాత్రం డ్రోన్ మనమే చూసుకోవాలి. దేన్ని పడితే దాన్నే ఒకవేళ మనం పంపించిస్తే వెళ్ళి గుద్దద్ది, అది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మనం వీడియో ఎంత క్వాలిటీ వస్తుందో ఒకసారి వీడియో శాంపుల్ చూడండి.